అందరికీ నమస్కారం. నేను మీ బీవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో భూకంపం జిల్లా వాసులను బెంబేలెత్తిస్తుంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, వరుసగా 4 రోజులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో జనాలు బాగా భయపడుతున్నారు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ప్రకాశం జిల్లాలో అద్దంకి, దరిసి మధ్యలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో వరుసగా 3 సార్లు 4 సార్లు ఈ యొక్క భూమి కంపిస్తుండడంతో జనాలు భయంతో కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందని కొంత టెన్షన్గా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే 3 రోజులుగా ప్రకాశం జిల్లాలోని ఒకే ప్రాంతంలో అంటే దర్శి, అద్దంకి మధ్యలో ఉన్నటువంటి ముండ్లమూరులో వరుసగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ ఊళ్ళో జనానికి టెన్షన్తో ముచ్చెమటలు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవి వరుసన 2-3 రోజులు 23, 24 ఈ యొక్క డిసెంబర్ నెలలోనే వరుసగా 3 సార్లు కంపించడంతో ఈ యొక్క టెన్షన్ పెరిగిపోయింది. 10 గంటల సమయంలో సోమవారం నాడు ఈ యొక్క అంటే 23వ తేదీ భూమి కంపించింది. కొన్ని రోజుల క్రితమే ఏపీ, తెలంగాణలోనే చాలా చోట్ల భూమి కంపించిన విషయం తెలిసిందే. ఇక డిసెంబర్ 4వ తేదీన ఉదయం 7 గంటల సమీపంలో ఈ యొక్క ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, విజయవాడ, హైదరాబాదు, జగ్గయ్యపేట, రంగారెడ్డి, కృష్ణా జిల్లాల్లో భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించింది. ఈ పరిణామంతో జనం ఉలిక్కిపడి భయంతో వణికిపోయారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసి 2 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. భూకంప తీవ్రత విషయానికి వస్తే రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైనట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఉదయం 7 గంటల 27 నిమిషాలకు ప్రకంపనలు మొదలైనట్లు కొన్ని ప్రాంతాల్లో సీసీ ఫుటేజీల్లో కూడా స్పష్టమైంది. అట్లాగే ఈ యొక్క తెలంగాణతో పాటు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ భూకంపం అనేది, ఈ ప్రకంపనలు రావడం అనేది నేషనల్ సెంటర్ ఫర్ సిస్టాలజీ ఈ విషయాన్ని కూడా స్పష్టం చేసింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని ఈ యొక్క ముండ్లమూరు ప్రాంతంలో వరుసన 3 రోజులు భూమి యొక్క కంపించడం ఈ యొక్క జిల్లా అధికారులను అలర్ట్ చేసింది. జిల్లా అధికారులు ఇది పెద్ద నష్టమేం లేదని కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పించడం అయితే జరిగింది. ఏది ఏమైనా 1కి 2-3 సార్లు ప్రకాశం జిల్లాలో భూమి కంపించడం ఒక చర్చనీయాంశంగా జిల్లాలో మారింది.